యేసు ప్రభు వారిని బహుజన సమూహములు వెంబడిస్తూ ఉన్నాయి ఆయన వాక్యము వినడానికి, యేసు ప్రభు వారి యొక్క దయగల మాటలు వినడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి. ఎందుకు అనంటే ఆయన వాక్యము, ఆయన మాట మన పాదములకే దీపం, మన త్రోవకు వెలుగు. మనిషి యొక్క హృదయం అంతా ఏమైపోయిందంటే చీకటి, పాపం, ధన వ్యామోహం, శాపగ్రస్తమైన జీవితం. అలాంటి మోసంలో బ్రతుకుతూ తోడబుట్టిన వాళ్ళను కూడా మోసం చేయడానికి కాడడంలా అదే చీకటి. ఏమి చేసి మానవుని హృదయంలో ఉన్న చీకటిని తొలగించగలం అనంటే దానికి వెలుగునిచ్చేది దేవుని యొక్క వాక్యము మాత్రమే. ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఆయన వాక్యమే మనకు వెలుగై నడిపిస్తుంది, ఆయన వాక్యమే అంధకారములో మన మధ్యలో ప్రకాశిస్తుంది. కనుక అలాంటి వాక్యం దేవుని యొక్క వాక్యం, దేవునికి స్తోత్రాలు కలుగును.